హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే రోజుది. ఆ రోజు మా బాబునే తనే ఇంట్లో కేక్ అది ప్రిపేర్ చేద్దామనేసి చాక్లెట్, తర్వాత ఓరియో బిస్కెట్స్ అవన్నీ తెచ్చుకున్నాడు. అసలు యాక్చువల్గా నాకు తను కేక్ ప్రిపేర్ చేస్తున్నాడు అనే విషయమే తెలియదు. అంటే మిద్ది పైన రూమ్ ఉంది కదండీ! నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో షేర్ చేశాను గదా! అక్కడికెళ్ళాడనమాట. అంటే మిద్ది మీద స్టవ్, ఫ్రిడ్జ్ కొన్ని బేసిక్ థింగ్స్ అన్నీ ఉంటాయి. మనం వంట వండుకోవడానికి. మా పాప గాని, మా బాబు గాని ఏదైనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చేసుకోవడానికి అన్నీ పెట్టుకున్నారనమాట. సో, వాడికి అది గాకుండా నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండింది. నేను చదువుకోవాలమ్మా అనేసి మిద్ది పైకెళ్ళాడు. నేను ఇంక అసలు నాకు కొంచెం అంటే కొద్దిగా కూడా డౌట్ రాలేదు. కానీ ఇవన్నీ తీసుకొచ్చాడు. అన్నీ మిద్ది పైన పెట్టేశాడు. మొత్తం ఇలా బెలూన్స్ అంతా డెకరేట్ చేసి, కేక్ చేసి ఎగ్జాక్ట్‌గా 12కి లేపాడు. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, నేను ప్రతి సంవత్సరం నాకైతే తెలిసిపోతుంది వాళ్ళు కేక్ తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టడము, లేదంటే వాళ్ళ హడావిడి చూసి అలా. బట్ ఈసారి నాకు కొంచెం కూడా డౌట్ రాలేదు. మెయిన్ వచ్చేసి ఎగ్జామ్ ఉండింది బాబుకి. వాడు అసలు చదువుకుంటా అన్నట్లే ఉన్నాడు. నేను అసలు అదే థాట్‌తో మిద్ది పైకి కూడా వెళ్ళలేదు. అది కాకుండా మా పాప హాస్టల్‌లో ఉంది. మా పాప ఉంటే ఇద్దరు కలిసి చేసేవాళ్ళనమాట. ఇంకా వీడొక్కడి వల్లే పాపం వాడికి ఏది ఎగ్జామ్ ఉంది కదా, బిజీగా ఉన్నాను. నేను అసలు చేస్తాడన్న థాట్ కూడా నాకు లేదు. బట్ ఎగ్జాక్ట్‌గా 12కి లేపి నన్ను చాలా సర్ప్రైజ్ చేశాడు, షాక్ చేశాడు. నేనైతే చాలా షాక్ అయ్యాను. అలానే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత కష్టపడి చేశాడు పాపం బిడ్డ నా కోసం అనేసి. ఇంకా అలానే కేక్ వచ్చేసి సూపర్ యమ్మీగా ఉన్నిందండి. 12కి ఎగ్జాక్ట్‌గా 12కి లేపాడు. ఇంకా అంత లోపల మా పాప వీడియో కాల్ చేస్తే కేక్ అది కట్ చేసి ఇంక నేను, మా వారు, మా బాబు ముగ్గురమే ఉండినాం. పాప హాస్టల్‌లో ఉండిందనమాట. కేక్ అసలు ఎలా వస్తుందో ఏమో అనేసి ఇంకా ముందుగా కొద్దిగా స్వీట్స్ కూడా అవి తెచ్చి పెట్టున్నాడు. బట్ కేక్ అయితే సూపర్ యమ్మీగా వచ్చింది. ఫస్ట్ టైమే చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత బాగుంది చూడండి, మనం బేకరీలో కొంటే ఎలా ఉంటుందో అలానే చేశాడు. బట్ ఎలా చేశాడో తెలీదు కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుండింది. మా బాబు చేసిన ఈ సర్ప్రైజ్‌కి అయితే నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను. అంతే అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.